సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం మూవీస్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక 2-3 మూవీస్ అయితే చేస్తున్నాను. అవి చెప్పొచ్చో చెప్పకూడదు. ప్రియదర్శి గారు హీరోగా ఒక సినిమా వస్తుంది, అందులో ఒక పాట రాశాను. అండ్ ఇంకో 2 మూవీస్ అవి ఇంకా ఓకే అవ్వలేదు, బట్ ఇప్పుడు జరుగుతున్నాయి, పాటలు చర్చలు జరుగుతున్నాయి. సో అవకాశాలు అయితే వస్తున్నాయి. సో చూడాలి అవి ఏమవుతాయి. సో ఇప్పటివరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేశారు? నేను జేక్స్ బెజాయ్ గారి దగ్గర వర్క్ చేశాను. నాకు ఈ సరిపోదా శనివారం అవకాశం కూడా వచ్చింది ఆయన ద్వారానే. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సనార్ ఇలా సాంగ్ ఉంది రాయాలి నువ్వు అంటే, సార్ ఓకే రాస్తాను, ఏ మూవీకి అంటే సరిపోదా శనివారం అన్నారనమాట. సో దీని గురించి చెప్పాలి నేను యాక్చువల్లీ, సరిపోదా శనివారం గురించి. నేను చెప్పాను కదా 2018లో ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, సమ్ వర్క్షాప్కి వచ్చాను ఇక్కడికి చూడడానికని. అప్పుడు వచ్చి ఫిలిం నగర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆఫీస్ కనబడింది. ఆఫీస్ బయట జెర్సీ బ్యానర్ పెట్టిందనమాట, పెద్ద బ్యానర్. సో డోర్లు ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే నేనేదో చెప్పాలని చెప్పట్లేదు కానీ జరిగిన సన్నివేశం చెప్తున్నా. డోర్లు ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి, బయట ఒక నాని క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఒక కట్అవుట్ ఉంది. ఎందుకో అటువైపు నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. సో లోపలికి వెళ్ళిపోయా. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, అసలు అదేంటో కూడా తెలియదు. ఆ బ్యానర్ చూసి లోపలికి వెళ్ళిపోయా. అది మూవీ మేనేజర్ ఆఫీస్ ఉంటుంది, దాని తర్వాత తెలిసింది. లోపలికి వెళ్తే ఎవరిని కలవాలో తెలియక అక్కడ ప్రొడ్యూసర్ వంశీ అని ఉంటే, వంశీ గారిని కలవాలండి అన్న. లోపలికి వెళ్ళి, వంశీ గారు ఏంటి ఇక్కడ ఎందుకు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు, ఆయన నువ్వెవరు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి అక్కడ అన్నారనమాట. సో అంటే సరే సార్ సారీ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి ఈవినింగ్ అలా వస్తుంటే సాయంత్రం వేళలో మళ్ళీ డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్ళి సార్ వంశీ గారు ఉంటారా అని చెప్పి వేరే ఆయన ఎవరు ఉన్నారు ఆయన అడిగితే, అంటే ఆయన ఏదో అవకాశం ఇస్తే నేను పాట రాసేయచ్చు నెక్స్ట్ నాని మూవీకి అన్న ఇదిలో ఇప్పుడు తెలియని దానిలో వెళ్ళి అడిగా అనమాట. అడిగితే ఆయన, వంశీ గారు ఏం లేరు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి అన్న. అంటే అప్పుడు అలా చూస్తూ ఉన్నా, అక్కడ మన కృష్ణకాంత్ గారు ఉన్నారు అక్కడ, ఏదో చెక్ తీసుకోవడం దేనికి వచ్చారు, డైరెక్టర్ కృష్ణకాంత్ గారు. వస్తే ఆయన అప్పుడు ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను కదా నేను, సార్ నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్, మీ పాటలే వింటూ వస్తున్నాను నేను, జెర్సీ పాటలు అని అంటే, అవునా ఒకసారి చెప్పి ఏమి విన్నావు అని అంటే, ఏవో 2-3 చెప్తే, ఓకే ఓకే అవునా ఏంటి ఇప్పుడు ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే, నేను ఏదో లిరిక్ రైటర్ అయిపోదామని ప్రయత్నిస్తున్నాను సార్ అంటే, అవునా అలా కాదు, ఫస్ట్ చదువుకుని తర్వాత లిరిక్ రైటర్ అవ్వదు, కంగారేం లేదు అని చెప్పారు. బట్ ఆ ఉత్సాహం అలా ఉంటుంది కాబట్టి ఆయనతో అలా చెప్పాను. ఆయన తర్వాత నన్ను బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి జాగ్రత్త నాన్న అని చెప్పి సమ్ మాటలు చెప్పి వెళ్ళారు. బట్ ఆయనతో చెప్పా, సార్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఖచ్చితంగా ఒక లిరిక్ రైటర్ అవుతాను, కలుద్దాం సార్ త్వరలో అని అన్నా అనమాట. ఆయన సరదా నవ్వుకున్నారు. ఎవరైనా చెప్తే అలాగే నవ్వుకుంటారు కదా, అలా నవ్వుకున్నారు. సో కట్ చేస్తే రాజా విక్రమార్క అనే సినిమాలో నేను పాట రాశాను అనమాట. అందులో ఈయన కూడా రాశారు, కృష్ణకాంత్ గారు కూడా రాశారనమాట. సో అప్పుడు ఆ ఫంక్షన్లో కలిసాను అనమాట. సార్ మీకు గుర్తుందా ఆ రోజు నేను ఎలా చెప్పాను, సరదా నవ్వుకుని వెళ్ళారు. సో ఇది పక్కన పెడితే ఆ రోజు నాని గారి సినిమాకి నేను అనుకున్నాను అనమాట, రాయాలి ఖచ్చితంగా, జెర్సీ సినిమా నాని అమ్మో ఆ నిధిలో నేనున్నా. దాని తర్వాత అంటే సుందరానికి టైంలో ఎవరో తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం, నేను చేశాను అనమాట. నాని గారి మూవీకి రాసేద్దాం అన్న ఇదిలో, బట్ అది ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. తర్వాత దసరా మూవీకి ఒక పాట రాయడానికి ఏదో చిన్న అవకాశం వచ్చిందనమాట. అంటే పాట రాయడానికి కాదు, ఏదో చిన్న బిట్ సాంగ్ కోసం. దాని తర్వాత నేను ట్రై చేశాను కానీ ఆ సన్నివేశమే తీశారు అందులోంచి. రాశాను, రాయడం మీద రాశాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సాంగ్ కాదు, మొత్తం సాంగ్ సన్నివేశం తీశారనమాట. సో ప్రయత్నం అయితే చేశాను. అప్పుడు బాధపడ్డా, అయ్యో నాన్నగారు మూవీకి చేతుల దాకా వచ్చింది పోయింది. సో ఇవి ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం మీకే చెప్తున్నా. దాని తర్వాత అనుకోకుండా జేక్స్ గారి నుంచి కాల్ రావడం, ఎవరికి సార్ అంటే సరిపోదా శనివారం అనడం, తీరా చెప్తే నాని గారు, ఇదంతా ఏదో కలలా అనిపించింది. నేను దీన్ని అందరినీ మొయ్యగలనా, ఇది అసలు ఫస్ట్ రాయగలనా అన్న ఉద్దేశంలో నేనున్నా అనమాట. అప్పుడు వివేక్ ఆత్రేయ గారు నెంబర్ నాకు పంపించారు. నేను ఆయన కాంటాక్ట్ అయితే ఆయన నాకు సన్నివేశం చెప్పి ట్యూన్ ఇచ్చారు. సో ఒక 4 వర్షన్స్ దాకా రాశాను. ఫస్ట్ ఒక 2-3 వర్షన్స్లో చిన్న లైన్స్ ఏవో ఆయన కనెక్ట్ అయ్యాయి. దాని తర్వాత 4వ వర్షన్లో ఆయన ఓకే సూపర్ అన్నారు. పల్లవి మాత్రం ఒక 20 వర్షన్స్ అంటే
విడివిడిగా కాదు, కరెక్షన్స్ కరెక్షన్స్. చివరి దాకా కరెక్షన్స్ చేస్తూ 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 అలా ఉల్లాసం పాట రాయడం, నానిగారి సినిమాకి రాయాలన్న కళ తీరడం జరిగిందన్న. ఓకే. సో అంటే ఇప్పుడు ఫస్ట్ వర్షన్ ఏం రాశారు దీనికి? ఫస్ట్ వర్షన్ అది అసలు పర్లేదు చెప్పు, ఎట్లా ఒకసారి రిలీజ్ అయిపోయింది కదా. వినిపిస్తా. ఒక ఉషస్సల్లే వచ్చేసిందే పిల్లే, ముఖ వచ్చస్సంతా నిద్దర్లే చేతుల్లే, నవ్వే గుండె గిల్లే, సరికొత్తంగుందే ఇంకో పుట్టు కల్లే, మరుమల్లెలయ్యే మందారాల కల్లే, నా వెళ్ళే దారే మల్లే, ఏమి కాలమే ఎదకి సాయమై నిన్ను నాకిలా వెతికెనులే, ప్రాణమే తగిన ఊపిరందుకొని నేడిలా బ్రతికెలే, గ్రీష్మం గాల్పంటి నా హృదిలో, వర్షం జల్లులొచ్చే నీ జతలో, విశ్వం దాల్చిన ఈ కథలో మనకే మనమే ఎవరో. సో ఇలా ఉంటుంది. మనకే మనమే ఎవరో ఉంచేసా. మనకే మనమే ఎవరో అంటే ఈ ఒక్క లైన్ కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఈ తర్వాత చూస్తే నాకే సో మరుమల్లెలయ్యే మందారాల కల్లే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను రాశాను అనమాట. సో ఆయనకి ఈ లైన్ కనెక్ట్ అయింది. మనకు అంత డెప్త్ వద్దు, కొంచెం సింపుల్గా వెళ్దాం. ఈ లైన్ కనెక్ట్ అవ్వడం ద్వారా అంటే ఏం కావాలో ఒక దర్శకుడు ఫస్ట్ క్లారిటీ ఉంటే ఆయనకి రాసేవాడికి ఈజీ అవుద్ది అనేది నాకు నాకు ఎప్పటి నుంచో ఉన్న ఇదే అనమాట. సో చావు కబురు చల్లగా కూడా అంతే, డైరెక్టర్కి ఉన్న క్లారిటీ వల్లనే నేను ఎక్కువగా అంత మంచిగా పాటలు వచ్చాయని నేను అనుకుంటున్నా. సో ఈ సినిమాలో కూడా అంతే, ఈయనకి ఏం కావాలనేది క్లారిటీగా ఉంది కాబట్టి ఆ క్లారిటీలో నా నుంచి ఏం రాబట్టుకోవాలో ఆయన రాబట్టుకున్నారు. సో అలా ఒక 2-3 వర్షన్స్ అయిన తర్వాత ఒక 4వ వర్షన్ ఫైనల్ అయింది. జేక్స్ బిజాయ్ గారు కదా దీనికి. సో తను మలయాళం అంటే ఎట్లా లాంగ్వేజ్ బారియర్ ఏమనిపించలేదా, ఎట్లా కన్వర్జేషన్ కానీ? నార్మల్ కన్వర్జేషన్సే కదా అంటే ఆయనతో ఇప్పుడు డీప్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే డైరెక్టర్లు ఉంటారు కాబట్టి మధ్యలో మీడియేటర్స్గా, బట్ ఇంగ్లీష్లో ఆయన ఏదైనా చిన్న 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 కన్వర్జేషన్స్ మా మధ్య ఇప్పుడు పెద్దగా జరగలేదు. అంటే సాంగ్స్ విషయంలో, లిరిక్స్ విషయంలో చెప్పాల్సి ఉంటుంది, లిరిక్ రైటర్ అక్కడ ఉండాల్సి ఉంటుంది కదా. సో ఆ అవసరం అయితే ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే చావు కబురు చల్లగా సినిమాకి కౌశిక్ ఉన్నారు కదా డైరెక్టర్, ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఆ పని చేయించుకోగలిగాడు ఆయన చేత. ఈ సినిమాకి మన వివేక్ ఆత్రేయ గారి గురించి తెలిసింది కదా, లిరిక్స్ మీద ఆయనకున్న పట్టు ఇదంతా. సో ఈ సినిమాకి నాకు అంత ఇబ్బంది ఏం కలగలేదు ఆయనతో. ఒకవేళ కలిగినా ఆయనతో మాట్లాడగలను, మాట్లాడి చాటింగ్ ద్వారా అయినా సరే, ఫోన్ కాల్ ద్వారా అయినా మాట్లాడి ఆయనతో నేను సరి చేసుకోగలను లిరిక్స్ అనేది. మరి ఎవరైనా కాల్ చేశారా అంటే ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఎవరు కాల్ వచ్చింది మంచిగా ఉంది సాంగ్ అని? అంటే చావు కబురు చల్లగా పెద్దవాళ్ళ గురించి అంటే, చావు కబురు చల్లగా సినిమాలో పైన పటారం అనే పాట రిలీజ్ అయిన వెంటనే చంద్రబోస్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. చాలా బాగా రాసావు నువ్వు పాట, నేను ఎవరో సనారే అంటే ఎవరో అనుకుంటున్నాను, నువ్వు వయసు చిన్నదైనా చాలా బాగా రాసావు, ఖచ్చితంగా రాయి, ప్రయత్నిస్తూనే ఉండాలి అని 2-3 మంచి మాటలు చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట ఫస్ట్. ఈ